హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యారామ్స్ రాథోడ్. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా కుటుంబం తరపున అయితే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో చిన్ని బొజ్జ గణపైన అయితే తెచ్చుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో మా వారు బాబు ఇద్దరు వెళ్ళి పూజకు కావాల్సిన సామాగ్రి చిన్ని బొజ్జ గణపైన అయితే తీసుకొచ్చారు. ఈలోపు నేను వర్షిత ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నామండి. కంప్లీట్ చేసుకుని బొజ్జ గణపయ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఫైనల్గా మన గణపయ్యని ఈ విధంగా అయితే రెడీ చేసాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా సూపర్గా అనిపించిందండి నాకైతే. మా గణపతి స్వామి చాలా బాగా నచ్చారు. సో ఫైనల్గా అయితే పూజ స్టార్ట్ చేసేసాము. పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము. మీరు కూడా మీ ఇళ్ళలో పూజ మంచిగా జరుపుకున్నారు అని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎంతమంది మీ ఇళ్ళల్లో మీరు చిన్ని బొజ్జ గణపతిని తెచ్చుకొని పూజ చేసుకున్నారో నాతో అయితే కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అయితే మేము పూజకు సంబంధించిన సామాగ్రి, పూజకు సంబంధించినవి అన్ని ఐటమ్స్ మాత్రం మన కొత్తగూడెంలోనే తీసుకున్నామండి. సో రైల్వే స్టేషన్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల వస్తువులు అయితే మనకు అక్కడ దొరుకుతాయన్నమాట. వినాయక చవితి ఫెస్టివల్ అనే కాదండి, ఏ ఫెస్టివల్ అయినా సరే ఒక చిన్న మినీ ప్యాంట్ జాతరలాగా అక్కడ జరుగుతుంది. మనకు కావాల్సినవన్నీ ఒకే చోట తీసుకోవచ్చు అన్నమాట. అండ్ పత్రాలు, పువ్వులు, ఫలాలు ఇవన్నీ మేము అక్కడే తీసుకున్నాము. సో మాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అయితే వర్షాలు నిన్నటి నుంచి బాగా స్టార్ట్ అయ్యాయండి. విపరీతమైన వర్షం పడుతుంది ఇక్కడ. సో కొంచెము ఈ ఇయర్ హడావుడి కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, అదన్నమాట విషయము. సో మీరు మీ సైడ్ వర్షం ఉందా లేదా? మా సైడ్ అయితే ఫుల్ వర్షము. చూడాలి ఈ వర్షము ఇంకెన్ని రోజులు పడుతుందో. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని మీరు ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.